సీఎం గారు రెస్పాండ్ అవుతారు అనేసి అనిపిస్తుందా మీకు? ఇది దునపోతు మీద వాననే. 6 నెలలు కాస్త 3 ఆర్లు 18 నెలలు అయిపోయింది. వాళ్ళ విలాసాలు, వాళ్ళ విందులు. నిన్న చూస్తే మంత్రులు రామోజీ ఫిల్మ్ సిటీకి హెలికాప్టర్లో పోయినటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారైతే హైదరాబాద్లో ఉండేది తక్కువ, ఢిల్లీలో ఉండేది ఎక్కువ. గత పాలనను బదనాం చేయాలనే కుట్ర తప్ప బీసీలకు చేద్దామనే చిత్తశుద్ధి రేవంత్ రెడ్డి సర్కార్కి అయితే లేదు. నమస్తే, వెల్కమ్ టు పల్లవి టీవీ. ఈరోజు 42% బీసీల రిజర్వేషన్ల బిల్లులు పెంచాలంటూ భారీ ఎత్తున ధర్నా అయితే చేస్తున్నారు. అసలు వారి డిమాండ్స్ ఏంటి అనేది ఒకసారి అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, మీ డిమాండ్స్ ఏంటి? అసలు ఇన్నేళ్ల నుంచి కూడా పోరాడుతున్నా కూడా ఎందుకు గవర్నమెంట్ రెస్పాండ్ అవ్వట్లేదు అనేసి? ఎన్నికలకు ముందు కామారెడ్డి డిక్లరేషన్లో 6 నెలల్లో ఎన్నికలైనటువంటి 6 నెలల్లో బీసీ డిక్లరేషన్ అమలు చేస్తాము, సప్లాన్ అమలు చేస్తాము, అనేక హామీలు. బీసీ మంత్రిత్వ ఎంబీసీకి మంత్రిత్వ శాఖనిస్తాము, స్థానిక సంస్థల్లో 42% బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తాము, 6 నెలల్లో ఆ హామీలన్నీ అమలు చేస్తామని చెప్పడం జరిగింది. అది 6 నెలలు కాస్త 3 ఆర్లు 18 నెలలు అయిపోయింది. మరి అయినప్పటికీ ఎలాంటి ప్రయత్నం లేదు. ఏదో నామమాత్రంగా చేసినామన్నట్టుగా చేయడమే తప్ప చిత్తశుద్ధితో ఈ కాంగ్రెస్ చేసింది లేదు, బీసీలకు ఒరిగింది లేదు. దీనివల్ల వాళ్ళు అసెంబ్లీలో తీర్మానం చేసి, ఈ ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ ఒత్తిడి మేరకు అసెంబ్లీకి తీర్మానం చేసి మరి బిల్లు పంపించి అది రాష్ట్రపతి దగ్గరగా పెట్టి మరి ఇప్పుడు ఆర్డినెన్స్ అనేటువంటి డ్రామా ఆడడం. ఏ రకంగా చూసినా కాంగ్రెస్కు బీసీలకు 42% స్థానిక సంస్థల్లో ఇవ్వాలనేటువంటి అవకాశం కల్పించాలి, రాజ్యాధికారంలో అవకాశం కల్పించాలనేటువంటి చిత్తశుద్ధి అయితే లేదనేది స్పష్టం. ఇప్పుడు మీరు ఇంత ధర్నా చేస్తున్నప్పటికీ సీఎం గారు రెస్పాండ్ అవుతారు అనేసి అనిపిస్తుందా మీకు? ఇది దునపోతు మీద వాననే. ఈ కాంగ్రెస్ సర్కారు ఏ రకంగా చూసినా అంత తేలికగా స్పందించే రకమైతే కాదు. ప్రజలు ఎన్ని రకాలుగా వాళ్ళకు అనేక హామీల అమలు జరగట్లేదని చెప్పేసి కేసీఆర్ గారి ప్రభుత్వం అమలు చేసినటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా ఈ ప్రభుత్వం కొనసాగించడం లేదని చెప్పేసి అనేక ఉద్యమాలు, ప్రజా ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి, రైతు ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు 24 గంటల కరెంట్ ఇవ్వడం లేదు రైతులకు, 12 గంటల కరెంట్ ఉంటే ఎక్కువైపోయాయి. మరి కరెంటు కోతలు ఉన్నాయి, వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి, ఎరువుల కొరతలు ఉన్నాయి, అటు హాస్టళ్లలో విద్యార్థులు చనిపోతూ ఉన్నారు. ప్రజా ఉద్యమాలు, ప్రజా పోరాటాలని కాంగ్రెస్ ప్రభుత్వం లెక్కలోకి తీసుకోవడం లేదు. వాళ్ళ విలాసాలు, వాళ్ళ విందులు. నిన్న చూస్తే మంత్రులు రామోజీ ఫిల్మ్ సిటీకి హెలికాప్టర్లో పోయినటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. ఇక ముఖ్యమంత్రి గారైతే హైదరాబాద్లో ఉండేది తక్కువ, ఢిల్లీలో ఉండేది ఎక్కువ. అనేక సార్లు 50 సార్లు ఢిల్లీ పర్యటనలు చేస్తూనే ఉన్నాడు. ఈ తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు, బీసీలు గమనిస్తూ ఉన్నారు. ఇవాళ పెద్ద ఎత్తున బీసీ ప్రజాప్రతినిధులు తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుండి ఎంపీటీసీలు, సర్పంచులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు వేలాదిగా తరలి వచ్చిండ్రు ఇందిరా పార్క్ దగ్గరికి. అందరి గొంతు ముక్తకంఠమై వినిపించింది. ప్రభుత్వం వెన్నులో వణుకు మొదలవుతుంది. ఇది ఆరంభం మాత్రమే, ఇది ఆరంభం మాత్రమే. సాధించే వరకు పోరాటం ఆగదు. తర్వాతే మేమందరం కూర్చొని ఇప్పుడు ఇది ప్రజాప్రతినిధుల ఫోరం, అలాగే బీసీ సంఘాలు ఉన్నాయి, అనేక కుల సంఘాలు ఉన్నాయి విడివిడిగా. ఎక్కడికక్కడ మరి జిల్లాల వారిగా కూడా పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తూ పోరాటాన్ని తీవ్రతరం చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి మెడలు వంచి బీసీలకు అసలైతే ఓ గుడ్డి లెక్క, కాకి లెక్క అంటే కూడా ఇంకా నయమేనేమో, అలా కూడా కాకుండా మేమెంతో మాకంతా బీసీలో జనాభా ప్రకారం ఇవ్వాలి, దామాషా ప్రకారం. కానీ ఇక్కడ 42% అని గుడ్డిగా కామారెడ్డిలో చెప్పిండ్రు. లేదు మేము జనగణన చేసి ఇస్తామని చెప్పిండ్రు. ఆ జనగణనకు ఒక స్పష్టత లేదు. డెడికేటెడ్ కమిషన్, ఆ కమిషన్ రిపోర్ట్ వారం రోజులనే వచ్చింది, అక్కడ ఒక స్పష్టత లేదు. ఎక్కడ పబ్లిక్ డొమైన్లో పెట్టలేరు. మీది నుంచి కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి, గత పాలనను బదనాం చేయాలనే కుట్ర తప్ప బీసీలకు చేద్దామనే చిత్తశుద్ధి రేవంత్ రెడ్డి సర్కార్కి అయితే లేదు. పోరాటం తీవ్రతరం చేస్తాం. మెడలు వంచి బీసీల న్యాయమైన వాటా బీసీలకు దక్కేలాగా, కనీసం 42% దక్కేలాగా పోరాటాన్ని తీవ్రతరం చేస్తాం.